హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం మృగశిల, కర్ణం వనిజ, విష్టి, పక్షం శుక్లపష్టం, యోగం వైభృతి, రోజు శనివారం, జన్మరాశి మిథున రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:13 నుండి 12:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల నుంచి 7:10 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:49 నుండి 8:33 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:52 నుండి 11:12 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:20 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 8వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొనే నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొనే నక్షత్రంలో 1 పదములు ఉంటాయి. సింహరాశిలో శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాము. సింహరాశి వారికి శనివారం నాడు వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు తగ్గిపోతాయి. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు. ఎదుటివారిని ఒప్పుకునేలా చేయగలే మీ నోరిప్పు రానున్న సమస్యలను ఉపకరిస్తుంది. ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజుతో చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తలలోని ఏంజిల్ కోణాన్ని చూపుతాడు. మీ వివాహితులైతే మీ పిల్లల మీద అభియోగాలను వింటారు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చును. మీరు సాధారణ కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి. ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. పనిలో అన్ని విషయాలలో సానుభూతంగా కనిపిస్తుంది. రోజంతా మీకు బాగా ఉండనున్నది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులు కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యాన యోగం చేయండి. రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీరు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్తారణతో రుణానుబంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలను వెంచర్ల గురించి ఉత్సాహంగా ఉంటారు. కొన్ని అనివార్యాల కారణం వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటికి వెళ్దాం. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చేస్తుంది. అపరిమితమైన శక్తి మీకు కుతూహలం లభించడంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసలు పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఇంకా మీ రోజు మీ జీవితం ఎప్పటికి కూడా మర్చిపోలేదు. సీనియర్ల నుండి మన సహా ఉద్యోగుల సపోర్ట్ అయితే అందుతాయి. అది నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు.
మీ వైవాహిక జీవితంలోనూ అత్యుత్తమమైన రోజు ఇది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మెల్లగా చేస్తుంది. అది మీ సమస్యను జటిలం చేస్తుంది. అభివృద్ధి కూడా ఆటంకాలు కలనివ్వదు. మళ్ళా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం కాదు, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం తీసుకొని ఎట్లా పెడదామనుకున్నారు. ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి కొంతమంది దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమకు పూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన జీవిత రీతిని మానండి. పెండింగ్లో కల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కలిసి ఫైనల్ సెట్కు వస్తాయి. మీ యొక్క చదువుల కోసం, మూలిక ఉద్యోగాల కోసం మీ ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి లోనవుతారు. ఈరోజు చాలా బంధువులతో సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. అది మీ ప్లానింగ్లో తప్పదు. రక్తపోటు గల రోజులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ను తీసుకోగలరు. ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణం మార్చేటప్పుడు ఇతరులు ఆమించలేగా చూసుకోండి. వాళ్ళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నొచ్చుకుంటారు. మీరు ఎక్కువ సమయం మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవితాన మాధుర్యాన్ని పిప్పి చేసి వదిలేస్తాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానపు ఉన్నాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి దాని గురించి కొంచెం ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ స్నేహితులు అలసుగా తీసుకోకండి. మీ విశ్వాసం, వృత్తి జీవితం బాగా ఉంటుంది. మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహాలను తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకున్న నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో మీరు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారు మీకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. సింహ రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి దుర్గాదేవి ఆలయంలో అందించే ప్రసాదమును పేద ప్రజలతో పంచుకొని మంచి కుటుంబ జీవితం సాగించాలి. ధన్యవాదాలండి. మా వీడియో